నమస్కారం. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. ప్లీజ్ కాంటాక్ట్ 9000097980 8008804014. సంప్రదించండి. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి, హైదరాబాద్. ఇక చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ మహమ్మారి కేసులు దేశంలోనూ భారీగా బయటపడుతున్నాయి. వరుసగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, పొరుగు రాష్ట్రాలలో కొందరి చిన్నారుల్లో గుర్తించారు. శీతాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధుల్లో చలి, జలుబు వంటి లక్షణాలు కలిగించే సాధారణ శ్వాస సంబంధిత వైరస్గా డాక్టర్లు చెబుతున్నారు. కరోనా అంతటి ప్రమాదకరమైందని కాదని, జాగ్రత్తలను పాటిస్తే దరిచేరదని వైద్యాధికారులు అంటున్నారు. ఈ వైరస్ వచ్చిన 5 ఏళ్లలోపు పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం, న్యూమోనియా లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. రోగనిరోధక శక్తి తగ్గకుండా చిన్నపిల్లలు, వృద్ధులు పోషకాహారం తీసుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్తో ప్రమాదం ఉండదని చెబుతున్నారు. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటానిమో వైరస్. ఇది ఒక శ్వాసకోశ వైరస్. ఇది సాధారణంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి తేలికపాటి లక్షణాలు కలిగిస్తుంది. కానీ చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. 2024 చివరిలో ఉత్తర చైనాలో హెచ్ఎంపీవీ కేసులు గణనీయంగా పెరిగాయి. డిసెంబర్ 16 నుంచి 22 వరకు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు 6.2%, ఆసుపత్రుల్లో చేరికలు 5.4%గా నమోదయ్యాయి. హెచ్ఎంపీవీ వైరస్ కోవిడ్-19 కంటే తక్కువ వ్యాప్తి కలిగిన వైరస్. ఇది అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ముప్పు కలిగించే అవకాశం లేదు. అయితే పిల్లలు, వృద్ధులు, ఇమ్యూనిటీ పవర్ తగ్గిన వారు జాగ్రత్తగా ఉండాలి. అయితే గత వారం రోజులుగా భారత్లోనూ పలు రాష్ట్రాల్లో ఈ కేసులు భారీగా బయటపడుతున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్, తమిళనాడు, హైదరాబాద్లోనూ బయటపడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో హెచ్ఎంపీవీ వైరస్ను గుర్తించారు. కానీ ఈ కేసులకు చైనాలో ఉన్న కేసులతో సంబంధం ఉన్నట్టు అధికారులు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం హెచ్ఎంపీవీ కోసం ప్రత్యేక మందులు లేదా టీకాలు లేవు. లక్షణాలను బట్టి చికిత్స అందిస్తుంటారు. చికిత్స ప్రధానంగా లక్షణాలను తగ్గించడం, విశ్రాంతి తీసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. హెచ్ఎంపీవీ కేసులు ఎక్కువగా శీతాకాలంలో నమోదవుతాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు సీజనల్ వ్యాధుల నమూనాలకు అనుగుణంగా ఉంటాయి. చాలా మంది 7 నుంచి 10 రోజుల్లోపు హెచ్ఎంపీవీ నుంచి పూర్తిగా కోలుకుంటారు. తీవ్రమైన సమస్యలైతే వైద్యుని సలహా తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్ఎంపీవీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ప్రజలకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలోనూ వరుసగా కేసులు రికార్డు అవుతుండడంతో పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు హెచ్ఎంపీవీ వైరస్పై ప్రజలను అలర్ట్ చేస్తోంది.